హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈజీగా చేసుకునేటట్టు చేస్తున్నానండి. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. మన చికెన్ బిర్యానీకు నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను, బాస్మతి బియ్యం కాదు. ఉన్న బియ్యంతోనే చేసుకుందాం మనం ఈరోజు. ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. ఒక టీ స్పూన్ అంత ఉన్నదండి. ఇది పసుపు వేసుకుందాము. కొంచెం ఎక్కువ ఏమొద్దు, కొంచెం కలర్ కోసం. ఇది గరం మసాలా అండి. ఇందులో అన్నీ ఉన్నాయి. లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కలిపి చేశానండి. ఇందులో వేస్తున్నానండి. 2 స్పూను 3 స్పూన్ వేస్తున్నానండి. చాలు. నూనె కూడా వేస్తున్నానండి ఇందులో. ఇది కూడా 2 స్పూన్ వేస్తున్నానండి. చాలు. కారం వేసుకుందాము. 1 2 3 4 చెంచాలు వేసానండి. చాలు. సాల్ట్ కూడా వేసుకుందాము. ఒక స్పూన్ మీద సగం వేస్తున్నానండి. చాలు. కలుపుకుందామండి. ఒకసారి అంతా మంచిగా కలుపుకుందామండి, కలిసేలాగా. ఇందులో పెరుగు కూడా వేసుకుందామండి. పెరుగు ఇది కప్పడేస్తున్నానండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర ఇందులోనే వేసుకుందాము. మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ఇది మనం కుక్కర్లో చేసుకుందామండి. చికెన్ బిర్యానీ ఈజీగా ఉంటుంది. పిల్లలకైనా మనం ఈజీగా వాళ్ళకు చేసుకోవటట్టు నేను చేస్తున్నానండి. పిల్లలకు ఈజీగా చేసుకునేటట్టు చేస్తున్నానండి. ఇలాగా కలిసేలాగా కలుపుకుందామండి. మొత్తం కలిసేలాగా ఈజీగా చేసుకునేటట్టు, పిల్లలకు ఈజీగా చేసుకునేటట్టు ఈ విధంగా మనం చేసుకుందామండి. కుక్కర్లో చేస్తున్నాను. వాళ్ళకి అంత శ్రమ ఉండదు. ఇప్పుడు పొయ్యి మీద అంటే వాళ్ళకు ఎక్కువసేపు టైం పడుతుంది కదండి. అందుకే మనం కుక్కర్లో చేసుకుందాం. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఆనియన్, టమాటా గోలించుకుందామండి. దాంట్లో ఒక గ్రేవీ చికెన్ బిర్యానీకి మనం ముక్కలకు పట్టిద్దాము. ఈ బాండీలో నూనె ఉందండి. ఇంతకు మొదలు నేను ఆనియన్ గోలించుకున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే చేసుకుందాము. పెట్టేసుకుందాం, చిన్న పెట్టుకుందాం. ఇవి 2 ఆనియన్ అండి. ఇందులో వేసుకుందాం. 2 ఆనియన్ అండి. ఇందులో వేసుకుందాము. ఇవి 2 ఆనియన్ అండి. ఫ్రై చేసుకుందాము. 2 టమాటాలు వేసుకుంటున్నాము. ఈ 2 టమాటాలు అండి ఇందులో వేసుకుందాము.
ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకుందాము. ఇది బిర్యానీకి గ్రేవీ కోసం అండి. ఇప్పుడు నేను చికెన్ బిర్యానీకి చికెన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, తీసాను. అరగంట సేపు అందులో ఉంచాను కదా డీప్ ఫ్రిడ్జ్లో. ఇది అండి, ఇక్కడ పక్కకు పెట్టుకుందాము. దీంట్లో ఈ గ్రేవీ మనము మిక్సీలో వేసుకుంటే గ్రేవీ అవుతుంది కదా, ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇది పచ్చిది కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు పచ్చిది కూడా చేయొచ్చు, కానీ నేను గోలిస్తున్నానండి. కొంచెం టేస్టీ మంచిగా వస్తుంది, టేస్టీగా ఉండాలండి బిర్యానీ. ఎందుకంటే పిల్లలకు గ్రేవీ అంటే ఇష్టం కదా, వాళ్ళకి చికెన్ బిర్యానీకి గ్రేవీ ఉండాలని నేను చేస్తున్నాను. పిల్లలకి ఇష్టం ఉంటుంది కాబట్టి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, కొద్దిగా చిటికడి. కొద్దిగా మొత్తం కూడా కాదు, సగం చేసుకుందాం అంతే ఫ్రై. మనం చికెన్ బిర్యానీ కూడా అన్నీ కలుపుకున్నాం కదా, మసాలాలన్నీ ఇందులోనే కలుపుకున్నాము. మసాలాలు అవసరం లేదు, పోపు వేసుకునేటప్పుడు వేసుకుందాము. కొంచెం కొద్దిగానే వేసుకుందాము పోపులా, ఎందుకంటే చికెన్ దీనిలో మసాలాలు అంతా కలిపి చేసింది. మసాలా అన్నీ అలా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అంతా సాజీర మొత్తం కలిపి చేశాను అండి అది. ఎందుకంటే అది గ్రేవీ కోసం, గ్రేవీలో టేస్ట్ రావాలని అది పొడి చేశానండి. అది బాగుంటుందండి చికెన్ బిర్యానీ. మనం ఉన్న బియ్యంతోనే చేసుకోవచ్చు. అయ్యో మనకు బాస్మతి బియ్యం లేవు కదా, దాంతోనే టేస్ట్ వస్తుంది కదా అని అనుకోవద్దు. ఏది ఉంటే అది చేసుకోవచ్చు. సన్న బియ్యం, మనకు నార్మల్ బియ్యం అయినా ఏం కాదు. పిల్లలకు ఈజీగా ఉంటుంది చేసుకోనికి. ఇట్లా ఈజీగా ఉండేటట్టే చూపిస్తున్నాను. మన పిల్లలు మనమే వాళ్ళే చేసుకునేటట్టు ఉంటుంది. మన పిల్లలు చేసుకునేటట్టు ఉండాలి ఈజీగా. చాలండి, హాఫే అన్నా కదా నేను, మనం హాఫే ఫ్రై చేసుకున్నాము, చాలు. బంద్ చేస్తున్నానండి. ఇది చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాము. మిక్సీలో వేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి. బిర్యానీలకు వేడి నీళ్ళు చేసుకుందామండి. పొయ్యి ముట్టించుకుంటున్నాం. ఇప్పుడు నేను ఉల్లిగడ్డ, టమాటాలు గోలిచ్చాను కదండి, ఇది పేస్ట్ తయారైందండి. ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు రెడీ చేసుకుందాము చికెన్ బిర్యానీకి. ఇలా కుక్కర్లో చేసుకుందామండి. పొయ్యి ముట్టించుకుందాము. కొద్దిగా నూనె వేసుకుందామండి. 4 స్పూన్లు వేస్తాను, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా, చాలు. దాల్చిన చెక్క వేస్తున్నానండి. బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇది మసాలాకు సంబంధించినవి అనండి, ఎక్కువ వేస్తలేను, ఎందుకంటే మనము పొడిలోనే అన్నీ ఉన్నాయి కదా, మనం గ్రేవీలాగా చేసుకుందాము. నల్ల యాలకులు అండి, అంతే చాలుగా. చిన్నగా పెట్టుకుందాం. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి. వాటర్ బంద్ చేస్తున్నానండి, చాలు.
కొంచెం కలుపుకుందామండి. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొద్దిగా పెద్దగా వేయించుకుందాము. ఇప్పుడు నేను ఆనియన్ టమాటా మిక్సీలో వేసుకున్నాను కదండి, ఇందులో వేసుకున్నాను. గ్రేవీ ఎంత బాగా అయిందండి, ఇదిగో బాగా అయింది కదా. చికెన్ బిర్యానీకి ఈ గ్రేవీ అందం ఉంటుందండి. మనం బిర్యానీ చేసుకున్నప్పుడు గ్రేవీ ఉంటే చికెన్ అన్నంకంతా గ్రేవీ కలుస్తుంటే బాగుంటుంది కదా. ఇందులో వేసుకుందామండి, కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. చాలు. ఈ ముక్కలు ఇందులో వేసుకుందామండి. గ్రేవీ మంచిగా అయిందండి, ఇట్లా ఉండాలి. పిల్లలు ఎక్కువగా గ్రేవీ ఇష్టపడతారు కదా చికెన్ అన్నంలో. వాళ్ళకు గ్రేవీ లేకపోతే అంత బిర్యానీ లెక్క అట్లా అనిపించదు కదా. ఇలా ఉండాలి. స్మెల్ బాగా వస్తుందండి, ఇట్లా గుమ్మగుమ్మలాడుతుంది. బిర్యానీ కాక మొదలే ఇంత మంచిగా అనిపిస్తుంది. గుమ్మగుమ్మ వస్తుంది, అంత మసాలా అంతా స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా పెద్దగా పెట్టుకుందామండి స్టవ్ను, కొద్దిగా కలుపుకుందాము. ఇది పెద్దగా గోలవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆనియన్ అది గోలించుకున్నాం కదా, అందుకే ఎక్కువ గోలవలసిన అవసరం లేదు. చిన్నగా పెట్టుకుందాము. ఇందులో ఆనియన్ వేసుకుందామండి. ఇది ఇంతకు మొదలు నేను గోలించుకున్నాను, మొదలే గోలించానండి. ఇది నీకు వీడియో చూపెట్టలేదు. ఇందులో వేసుకుందాము. ఇది పుదీనా కొత్తిమీర అండి, ఇందులో వేసుకుందాము. నిమ్మకాయ ఒకటి పిండలేదండి, ఇంట్లో లేదు, పిండలేదు. అందులో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేదు ఇంట్లో అని నేను వేయలేదు, ఎందుకంటే చికెన్ ముక్కలకు పట్టియలేదు నేను నిమ్మకాయ, అందుకే చెప్తున్నానండి. వాటర్ కాగబెట్టుకున్నాం కదా, రైస్ కూడా నానబెట్టానండి. అరగంట సేపు నానబెట్టి ఉంచానండి రైస్. అందులో వేసుకుందాము. ఇదిగో అండి బియ్యం 2 గ్లాసులు పోసానండి, పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు. నేను గ్లాస్ చూపిస్తాను. ఇందులో వేసుకుందాము. మామూలు బాస్మతి బియ్యమేనా, బాస్మతి బియ్యం కావండి. ఇది మామూలుగా సన్న బియ్యం ఉంటాయి కదా, వీటితోనే చేస్తున్నాను. అంటే మనకి ఇంట్లో ఏదో అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు అనమాట, అందుకే చూపిస్తున్నాను. అయ్యో అవే బియ్యం లేవు కదా అని బిర్యానీ ఎట్లా చేసుకుందామని అనుకుంటారు కదా, అట్లా కాకుండా ఇవి మన సన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. మనకు టేస్టీగా వస్తే అంతే చాలు. అట్లా
అది వేయలేమో ఇది వేయలేమో అనకుండా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. కలుపుదామండి. పొయ్యి సిమ్ములోనే ఉంది. ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలపొద్దు, అంతే. వాటర్ పోసుకుందామండి. ఈ గ్లాసుతో పోసానండి, 2 గ్లాసులు పోసాను బియ్యము. దీంతోనే మనం వాటర్ పోసుకుందాము, ఎందుకంటే కొలత కరెక్ట్ ఉంటే మనకు బిర్యానీ మంచిగా అవుతుంది. ఇది వేడి నీళ్ళు అండి, ఇంతకు మొదలు వేడి నీళ్ళు చేశాను కదా, వేడి నీళ్ళే పోసుకుందాం, చల్లవి పోసుకోవద్దు. ఒకటి, 2, 3, 4 గ్లాసులు పోసానండి. 2 గ్లాసుల బియ్యం కదా, 4 గ్లాసులు పోసాను. చూద్దాము, పడితే కొద్దిగా పోసుకుందాం, లేకుంటే లేదు, చూద్దాం. కలిపితే మనకు తెలిసిపోతుంది అప్పుడే, ఎందుకంటే చాలానే అనుకుంటున్నా. మస్తు అవుతుందండి, వద్దు, చాలు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, వాటర్ లైట్గా, ఎందుకంటే మనము మసాలాలో వేసుకున్నాము, మళ్ళీ చికెన్లో కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్లో వేసుకుందాము, కొద్దిగా, ఎక్కువ వద్దు, చాలు. చాలండి, కొద్దిగా కలుపుకుందాము, ఎందుకంటే సాల్ట్ వేసినాం కదా, చాలు. మూత పెట్టేసుకొని ఒక విజిల్ రావాలండి, ఎక్కువ తీయొద్దు, ఒకటే విజిల్. మనం ఒక విజిల్ వచ్చినాక పొయ్యిని బంద్ చేయొద్దు, సిమ్లో పెట్టుకుందాము, 10 నిమిషాలు అట్లనే ఉంచుదాము, తర్వాత చూపిస్తాను నీకు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం, విజిల్ పెట్టేసుకుందాము. పెద్దగా పెట్టేసుకుందాము పొయ్యిని. మనకు ఒక విజిల్ రావాలండి, ఒక విజిల్ వచ్చినాక నేను అన్నది కదా, ముందే చెప్పాను కదా, ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుందాము. పెద్దగా పెట్టేస్తున్నాం. పది నిమిషాలు అయిందండి. ఇంతకు మొదలు ఒక విజిల్ వచ్చింది కదా, 10 నిమిషాలు ఉంచినాం కదా, బంద్ చేసుకుందామండి. 10 నిమిషాలు ఇప్పుడు బంద్ చేసినాం కదా, 10 నిమిషాలు అట్లాగే వదిలేయాలండి అది, ఎందుకంటే ఉమ్మగిల్లేట్ అవుతుంది. అట్లనే ఉంచుదాము. 10 నిమిషాలు అయినాక విజిల్ పోతుంది, అప్పుడు అదంతా మనకు లోపల అంతా ఉమ్మగిలినట్టు కావాలి, అప్పుడు మనం చూసుకుందాం మూత తీసి. 10 నిమిషాలు అయిందండి, విజిల్ తీసుకుందాము, తీసేద్దాము విజిల్. మూత తీసుకుందామండి. వావ్, బాగుందండి, చాలా బాగుందండి. మూత పక్కకు పెట్టేసుకుందాం, కిందికి దించేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. గ్రేవీ మంచిగా కలిసిందే కదండి, మంచిగా వచ్చింది కదా, తిక్కుగా ఇలా ఉండాలండి. పిల్లలకు ఇలా ఉంటే ఇష్టపడతారు కదా, ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా.
ఇట్లా త్వరగా కూడా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది కదండి ఇట్లా చేసుకుంటే. ఒక గిన్నెలోకి తీసుకుందామండి, ఇందులో వేసుకుందామండి. గ్రేవీ మంచిగా అయిందండి. పిల్లలు ఎక్కువ ఇట్లనే ఇష్టపడతారు కదా. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది. పిల్లలు అయితే ఇట్లా ఇష్టపడతారు, గ్రేవీ మంచిగా ఉంటే ఇష్టపడతారు. పిల్లలకు కూడా తొందరగా చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళే చేసుకోవచ్చు, మమ్మీ చేయాలని కాదు. ఇప్పుడు పిల్లలు అందరూ చేస్తున్నారు కదండి, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అందరూ చేసుకుంటున్నారు. అట్లా వాళ్ళకి చేసే విధంగానే చేశానండి. ఎందుకంటే టైం ఎక్కువ పట్టదు కదా, తొందరగానే అయిపోతుంది. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.